నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. అయితే మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి. సో యోగి ఆదిత్యనాథ్ తెలియని వారు ఉంటారంటే అతిశక్తి కాదు. ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక సంచలనాత్మక నిర్ణయాలు, ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి దేశం మొత్తం కూడా యోగి ఆదిత్యనాథ్ పేరు అనేది ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది. సో ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఏ రాష్ట్రమైనా సరే యోగి ఆదిత్యనాథ్ అనే పేరు అది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ యోగి ఆదిత్యనాథ్. అయితే ఉత్తరప్రదేశ్లో ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో రకాల ఎన్కౌంటర్లు కూడా మనం చూడడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. సో ఆయన ఏదైనా కూడా ఒక యూనిక్గా చేస్తూ ఉంటాడు. ఇందాక చెప్పినట్టు డిసిషన్ ఏమైనా కూడా సంచలనాత్మకంగా ఉంటాయి. ఎన్కౌంటర్ అయితే చాలా చేయడం జరిగింది, కోలుగా చేయడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రంలో పోలీసులు అయితే ఎన్నో రకాల ఎన్కౌంటర్లు కూడా చేయడం జరిగింది. అదే తరహాలో ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఇద్దరు షూటర్లు కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్కు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్పేయి హత్య కేసులో ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు షూటర్లను కూడా హతం చేశారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది మార్చి 8వ తేదీన జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్పేయి ఆయన ఒక బ్రిడ్జ్ పై నుండి వెళ్తుండగా ఇద్దరు ఎవరైతే రాజ్ తివారీ అదేవిధంగా సంజయ్ తివారీ ఇద్దరు షూటర్లు కూడా ఆయన్ని కాల్చి చంపేయడం జరిగింది. ఈ మొత్తంలో ఒక 34 రోజుల్లోనే పోలీసులు కేసుని ఛేదించారు. మొత్తం 5 మంది ప్రధాన నిందితులుగా గుర్తించడం జరిగింది. అందులో ఒక పూజారి, మరొక ఇద్దరిని కూడా పట్టుకొని జైల్లో వేయడం జరిగింది. అయితే ఇద్దరు షూటర్ ఎవరైతే షూట్ చేయడం జరిగిందో రాజ్ తివారీ అదేవిధంగా సంజయ్ తివారీ వీళ్ళిద్దరూ ఆ జర్నలిస్ట్ని కాల్చి చంపేయడం జరిగింది, హతమార్చడం జరిగింది. సో ఈ రోజు ఉదయం సమయంలో అయితే వారిద్దరి పైన ఎవరైతే నిందితులు కాల్చి చంపారో రాజ్ తివారీ, సంజయ్ తివారీ ఇద్దరి పైన కూడా ₹1,00,000 రివార్డు కూడా ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఎవరికైనా ఈ నిందితులు కనిపిస్తే మాకు చెప్తే, ఐడెంటిఫై చేసి మాకు చెప్తే మీకు ₹1,00,000 బహుమతి ఇస్తామన్నట్టు కూడా ప్రభుత్వం నుండి నోటీస్ కూడా రావడం జరిగింది. సో ఇద్దరు కూడా ఒక ప్రధాన నిందితులుగా ఉండడం జరిగింది. అయితే ఈరోజు ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి పోలీసులు అందరూ కూడా వారి కోసం వెతుకుతున్నారు. ఎవరైతే షూటర్లు ఉన్నారో అటు రాజ్ తివారీ, సంజయ్ తివారీ ఇద్దరు కోసం కూడా గాలింపు చర్యలు చేస్తుండగా ఉత్తరప్రదేశ్లోని హోవాలి అనే ప్రాంతంలో వారిద్దరు కూడా కనిపించడం జరిగింది పోలీసులకి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళిద్దరిని చూడడం జరిగింది. చూసి వారిని అడ్డగించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే వారి వెహికల్కి వెళ్ళి అడ్డగించే ప్రయత్నంలో వారిద్దరు కూడా రాజ్ తివారీ, సంజయ్ తివారీ ఇద్దరు కూడా పోలీసుల పైన కాల్పులు చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి పోలీసులు కూడా ఆ ఇద్దరు షూటర్లపై ఎదురు కాల్పులు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ఘటనలో ఇద్దరు కూడా తీవ్రమైన పోలీసుల తూటాలకు తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ గాయం అయిన తర్వాత వారిని ఇద్దరిని కూడా హాస్పిటల్కు తరలించడం జరిగింది పోలీసులు. అయితే వెళ్ళేసరికి అప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులు ఎవరైతే ₹1,00,000 రివార్డు ఉందో జర్నలిస్ట్ హత్య కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఇద్దరు రాజ్ తివారీ, సంజయ్ తివారీ ఇద్దరు కూడా మరణించడం జరిగింది పోలీసుల ఎన్కౌంటర్లో. సో మొత్తానికైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయం ఏదైతుందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక యోగి ఆదిత్యనాథ్ ఒక మార్క్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వ్యాప్తంగా మరొకసారి యోగి ఆదిత్యనాథ్ ట్రెండింగ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉండాలి, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే అన్యాయంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళకి ఇలాంటి స్పాట్ డిసిషన్ తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అందరూ అటు డిబేట్ పెడుతున్నారు, అదేవిధంగా డిస్కషన్ చేస్తున్నారు. సో మరొకసారి యోగి ఆదిత్యనాథ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు.